రక్షణ పొందిన ప్రతి వ్యక్తి యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్ముడు కార్యం చేయాలంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే నాకు నీతి కలిగింది, ఆయన ద్వారానే నీతిమంతులను ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారు. లేకపోతే శరీరానుసారంగా ప్రవర్తిస్తారు. శరీరానుసారంగా ప్రవర్తించడం అంటే ఏంటంటే దేవుని నీతి కాదయ్యా, నేను మంచిగా బ్రతుకుతున్నాను కాబట్టి నేను గొప్ప అని చెప్పుకుంటారు. నేను ఇలా ఉండాలి అలా ఉండాలని ఆజ్ఞలు కట్టళ్ళు అన్ని పెట్టుకుంటారో గొప్పని నేను చెప్పలేదు. కానీ అది పాటించలేనప్పుడు పెట్టుకోవడం ఎందుకు? పాటించగలిగితే పెట్టుకున్న ఒక అందం, కానీ పాటించలేని వాళ్ళు ఆజ్ఞలు పెట్టుకుంటారు, పాటించలేక దాన్ని తప్పిపోతారు. అంటే ఏం చేస్తూ ఉంటారు? పాపం చేయకూడదని ఆజ్ఞ పెట్టుకుంటారు, మళ్ళీ ఏం చేస్తారు? పాపం చేస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ పాపం చేయకూడదని ఆజ్ఞ పెట్టుకుంటారు, మళ్ళీ ఏం చేస్తారు? ఎంతకాలం చేస్తారు? ఇలాగా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఆత్మచేత నడిపించబడినోడు ఆత్మ నియమము అనే ఒక నియమం ఉంటుంది, అది విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది. ఎలాగ విశ్వాసం ద్వారా జీవిస్తారు అంటే ఆత్మ నియమంలో ఉన్నవాడు శరీరానుసారంగా ప్రవర్తించడు. అంటే నేను ఎలా బ్రతికేయాలని ఇలా షెడ్యూల్స్ రాసేసుకుని, నూతన సంవత్సరం తీర్మానాలు రాసేసుకుని, లేకపోతే ప్రతి నెల తీర్మానాలు రాసేసుకుని నేను ఎలా బ్రతకాలని ప్రయత్నం చేయడం. ఎలా చేస్తారంటే ఈ రోజు నా దినాన్ని దినచర్యని ప్రారంభిస్తున్నాను, నీతిమంతుడు అవడానికి కాదు నేను ప్రారంభించేది, నీతిమంతుడిని అయ్యాను కాబట్టి